బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామను మహిమపరుద్దాం. 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలకు సమాధానాన్ని ఇస్తాడంట. అవును, ఈరోజు నీ హృదయంలో సమాధానము లేదు, కొదువతో ఉన్నావు, నెమ్మది లేదు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులతో నీ హృదయం అంతా కలవరంతో నింపబడి ఉందా? అయితే దేవుడు అంటున్నాడు తన బిడ్డలకి ఆయన సమాధానాన్ని ఇస్తాడంట. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధానకర్త. హల్లెలూయా. ఆయన సమాధానాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు నీ హృదయంలో సమాధానం లేకపోవడానికి గల కారణము నువ్వు చేసిన పొరపాట్లు, కొన్ని తప్పులు, కొన్ని పాపాలను బట్టి మన హృదయంలో సమాధానము మనం కోల్పోతాం. ఒకవేళ ఆ విధంగా నువ్వు సమాధానాన్ని కోల్పోతే ఒక్కసారి ఈ వాక్యం నీ హృదయంలో ఫలించి సమాధానం నీకు కలగాలంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభువా, తెలిసి తెలియక చేసిన ఆ పొరపాట్లని, నా పాపమును క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కొన్నిసార్లు మనము పాపము చేయకపోయినా కొన్ని పరిస్థితులను బట్టి అసమాధానం ఉంటుంది కదండి. సమాధానం అనేది ఉండదు, నెమ్మది ఉండదు. కాబట్టి ఈరోజు ప్రభు నీతో, మీ కుటుంబంతో, నాతో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన సమాధాన పరుస్తాడంట. నీ పరిస్థితులన్నిటినీ మార్చి నీకు సమాధానాన్ని ఇస్తాడు. సమాధానాన్ని మాత్రమే కాదు, ఈరోజు నీ శరీరంలో ఆరోగ్యం లేదేమో, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి సమాధాన పరుస్తాడు. నీకు ఉద్యోగం లేదేమో, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చి సమాధాన పరుస్తాడు. నీ గర్భము మూయబడిపోయిందేమో, దాని గురించి నువ్వు సమాధానం లేకుండా కలవరంతో, టెన్షన్స్తో బాధపడుతున్నావేమో, దేవుడు ఇదిగో నేను బలపరిచి నీ గర్భాన్ని తెరిచి నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఇలా ఎన్నో విషయాల్లో నువ్వు సమాధానాన్ని కోల్పోయి అసమాధానంగా ఉంటే ఆ పరిస్థితులన్నిటినీ మార్చి దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు. రెండోదిగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అవును, దేవుని యొక్క ఆశీర్వాదము నీలో, నీ పైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. దేవుడిని ఆశీర్వదించాడు అనుకోండి, అన్ని విషయాల్లో కూడా నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఈరోజు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించండి అని అడగండి. ప్రభా, నీ సమాధానం నా హృదయంలో ఉంచండి ప్రభా అని అడగండి. దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆ సమాధానకరమైన వాతావరణాన్ని నీ కుటుంబంలో నీకు అనుగ్రహించి అన్ని విషయాల్లో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చేత మీరు ఆశీర్వదించబడితే ఒక అబ్రహాం లాగా ఉంటారు, ఒక ఇస్సాకు లాగా ఉంటాడు, ఒక యోసేపు లాగా ఉంటారు. దేవుని బిడ్డలారు ఒక ఎస్తేరు లాగా, ఒక రూతులాగా దేవుని బిడ్డలారు మీరు ఆశీర్వదించబడితే ఆ ఉన్నతమైన స్థితిలో మీరు ఉండగలుగుతారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తుతించండి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడని నమ్మండి. ప్రభు మీ పట్ల అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈ మాట నమ్మి విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్యా, ఈరోజు భూమి మీద ఎక్కడ ఏ స్థలంలో చూసినా, ఏ వ్యక్తులను చూసినా సమాధానం అనేది కరువు అయిపోయింది. కానీ ప్రభువా, నీవు సమాధానమునిచ్చేవాడు, ఎందుకంటే నువ్వు సమాధానకర్త అయిన దేవుడు, పాపమును క్షమించగల దేవుడు. నాయన, ఇవి ఈరోజు కొన్ని పరిస్థితులను బట్టి వారి హృదయంలో సమాధానాన్ని కోల్పోయారేమో అయ్యా, వారి పాపమును క్షమించి వారిని సమాధానపరచండి ప్రభువా. సమాధానకరమైన వాతావరణాన్ని దయచేయండి, వారిని ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డల జీవితాలు ఎండిపోయినట్లుగా ఉన్నాయో అయ్యా, ఎడారిలాగున్నాయో, మారలాగుందేమో ప్రభువా, కానీ మీరు ఇస్తే నాయన అన్ని విషయాలు వారు ఆశీర్వదించబడతారు. ఒక అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యోసేపులాగా, ఎస్తేరులాగా, రూతులాగా ప్రభువా, నీ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.